ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సూర్య భగవానుడు మన జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, బాగోకపోతే బాగోలేదని ఎలా గుర్తించాలి, దానికి పరిహారాలు ఏం చేసుకోవాలి, దానం ఏం చేసుకోవాలి, దీపారాధన, ఇవన్నీ కూడా చెప్తాను నేను మీకు. సూర్య భగవానుడు ఎవరి జన్మజాతక చక్రంలో అయినా మేజర్గా ఇచ్చేటువంటి మంచి ఫలితం ఏమిటి అంటే పేరు ప్రఖ్యాతలు. గుర్తుపెట్టుకోండి. నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్స్ వస్తున్నాయన్నా, నేమ్ అండ్ ఫేమ్ వస్తుందన్నా, ఆరోగ్యం బాగుందన్నా, ఉపాసన చేయగలుగుతున్నామన్నా, వీటన్నిటికీ కారకుడు సూర్యభగవానుడు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగుండాలంటే సూర్య ఉపాసన చేయండి అంటూ ఉంటారు. సూర్యగ్రహానికి అర్ఘ్యం వదలండి, ఆదిత్య హృదయం చదవండి, శత్రుత్వాలు కూడా తగ్గుతాయి, శత్రువు నశిస్తాడని చెప్తూ ఉంటారు. అదేవిధంగా సూర్యభగవాను చూసి ఓం మిత్రాయ నమః అనేటువంటి నామస్మరణ కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఏదైతే ఈ శత్రుత్వాలు ఉంటాయో కూడా తగ్గుతాయి. మరి అదే సూర్యభగవానుడు మీ జన్మజాతకంలో బాగోలేడు అంటే ఎలా డిసైడ్ చేయాలి? ఆ సూర్యుడు పాపగ్రహాలతో కలిసి ఉండడం కానీ, పాప కర్తెరలో ఉండడం కానీ, సూర్య రాశిలో అంటే సూర్యుడికి ఉండేటువంటి రాశి ఏ రాశి? సూర్యుడికున్న రాశిని సింహరాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉంటే దాన్ని మనం పితృదోషంగా చెప్తూ ఉంటాము. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సూర్య భగవానుడు బాగోనప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి పాజిటివ్ అన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. అంటే ఎలాగా? మీకు పేరు ప్రఖ్యాతలు రాకపోవడము, ప్రమోషన్స్ రాకపోవడము, ఆరోగ్య సంబంధించిన సమస్యలు మాటిమాటికి రావడము, పుత్ర సంతానము లేకపోవడము, ఇటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు బాగున్నాడు, చక్కగా అనుభవిస్తాం అంటే ఏంటి? కేంద్ర స్థానాల్లో ఉండడం, అంటే ముఖ్యంగా దశమ కేంద్రంలో ఉండడం, లాభస్థానాల్లో ఉండడం, 3లో కానీ 6లో కానీ ఉండి శుభ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ పొందితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఇచ్చే రిజల్ట్స్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా పొందుతారు. అంటే మీ జన్మజాతకంలో సన్ యొక్క స్థితి బాగుంది, గవర్నమెంట్ జాబ్స్ కూడా హ్యాపీగా పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా బాగోనప్పుడు జరిగే ఫలితాలు ఏమిటంటే ప్రమోషన్స్ రాకపోవడము, గవర్నమెంట్ జాబ్స్ కోసం కొంతమంది చూడండి లైఫ్ మొత్తం గవర్నమెంట్ జాబ్స్ కోసమే ట్రై చేస్తున్నానండి, కుదరట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదండి, సంతానం కలగట్లేదండి, ఎక్కడికి వెళ్ళిన అవమానం జరుగుతుందండి అని చెప్తూ ఉంటారు. అంటే కారణం ఏమిటి? మీ జన్మజాతకంలో సూర్యభగవానుడి యొక్క స్థితి బాలేదు. అలాగే లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి, అంటే మీకు సూర్యుడున్న కండిషన్స్ని బట్టి కూడా మీకు ఇచ్చే రిజల్ట్స్ పర్టికులర్గా సూర్య మహాదశ వచ్చినప్పుడు ఇంకెక్కువగా రిజల్ట్స్ చూపిస్తాయి, పాడైనా బాగున్నా కానీ. గుర్తుపెట్టుకోండి. మరైతే నాకు ఇవేవి తెలియవండి, లేదా నా జన్మజాతకంలో సూర్యభగవానుడు పాడయ్యాడు, నేనే పరిహారం చేసుకోవాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యుడిని దండం పెట్టుకోవడం చేయండి, అలవాటుగా పెట్టుకోండి. సూర్యభగవానుడిని నమస్కరించుకోవడం. రెండవది ఏమిటి అంటే గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తీసుకెళ్ళి గోవులకి తినిపించండి, ముఖ్యంగా ఆదివారాలు. మూడవది స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారు. అంటే స్త్రీని కలవడము, మధువు, మాంసము, అదేవిధంగా తైలము
తలకు నూనె రాసుకోవడం ఆదివారాలు చేయకండి. ఎందుకంటే ఆదివారం సూర్యుడి యొక్క రోజు. ఈ రోజు కనుక మీరు వీటికి దూరంగా ఉండగలిగితే, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఆదివారం చేయకపోవడము, మాంసం తినకపోవడం ఇట్లాంటివి కనుక దూరంగా ఉండగలిగితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే మీకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. నవగ్రహాల్లో సూర్యగ్రహంతో పాటు శని రాహుగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. ఇది ఎన్ని రోజులు చేయాలని అడుగుతుంటాను. నేను ఒకటే చెప్తాను, మీ సమస్య తీరే వరకు చేయండి. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు ఏం చేస్తారు, ఇది ఒక 4 రోజులు వాడండి అంటారు. 4 రోజులు వాడాక ఒక కొంచెమే ప్రభావం చూపిస్తుందండి అని అడిగితే ఏం చెప్తారు, ఇంకో 4 రోజులు వాడిన టాబ్లెట్స్ అంటాం. ఎందుకు? తగ్గే వరకు మనం టాబ్లెట్స్ ఎలా వేసుకుంటాము, మన సమస్య తీరే వరకు కూడా మనము ఒక కోర్సు లాగా ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అదేవిధంగా దీనికి కండిషన్స్ చెప్తాను, కండిషన్స్ కూడా చెప్తాను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది? కండిషన్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు, నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు, పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడా పాప ఎలా ఉన్నారనేటువంటిది. రెండవది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు, మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది, మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి, జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి. మార్పు రావాలి అంటే ఏదో ఒక రోజు చేశాను, ఓ వారం రోజులు చేశాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం 10 రోజులు అవగానే మానేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులకో, వారానికో, 2 వారాలకో గుర్తు వస్తుంది, అయ్యో ఆ రోజు మనం అనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను, ఒక 5 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే 1/2 సెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన, మనస్సు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి. మరలా సాధన చేయండి, మరలా మంత్రం చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. అలాగ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో, ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎవరో ఒకరు గతించడం జరిగింది, ఇప్పుడు ఈ మంత్రము, ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. 11వ రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు, దానం ఇవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేయొచ్చు, మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది, చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు. లలిత అమ్మవారు దేవతా రూపంలోని పితృదేవతా రూపంలో 2 రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. కాబట్టి మనం చేయాల్సిన ఏమిటి, కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్య దేవతారాధన, ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే మీకు బియ్యము 1 కిలోనో 2 కిలోలు 5 కిలోలు మీ స్తోమత బట్టి బియ్యము, 2 రకాల పప్పులు, ఏవైనా వండుకునేటువంటి పప్పులు 2 రకాలు, ఆకుకూర 2 రకాల కూరగాయలు, పప్పు మిరపకాయలు, ఉప్పు ఇటువంటివి ఇస్తారు. ఇవి బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి. ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవతా ఆరాధనతో పోదు, పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది. అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం. చాలామంది అనుకుంటారు ఏంటి, ఏమంటే మరి ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు వెళ్ళట్లేదా? అలాగే మనము ఏదైనా సరే
ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీన్ని తొలగించుకోవడం కేవలం దేవతారాధన పితృదేవతారాధన ద్వారానే అనుకోవాలి. ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా, బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది, మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది. అయితే రెండిటికి రిజల్ట్స్ వేరువేరు ఉంటాయని చెప్పబడింది. ఏమిటది అంటే, మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో, వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు. దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం. మరి బయట ఇస్తాను చూసారా, బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు అడుక్కునే వాళ్ళకి లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు. డబ్బులు కానివ్వండి, వస్త్రం కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి. ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే, మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు, ఫ్యూచర్ వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది. ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి. దోషం తీసేసేయడానికి పురోహితుడికి ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చెయ్యండి, అనేటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.